శ్రోతలకు నమస్కారం. ప్రస్తుతం మనం ప్రపంచ గ్లాకోమా నివారణ వారోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ వారం రోజులు జరిగే ఒక పెద్ద కార్యక్రమం. అయితే గ్లాకోమా ఏంటి? ఈ గ్లాకోమా కంటి వ్యాధిని కలిగిస్తుంది, అలాగే మరి కంటి చూపును కూడా హరిస్తుంది అని కంటి వైద్య నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే ఈ కంటి చూపు పోవడానికి గ్లాకోమాకి ఏమిటి సంబంధం? ఏ రకమైనటువంటి సూచనలు కనబడతాయి? మనం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి? ఈ గ్లాకోమాను నివారించుకోవాలంటే మన జీవన విధానాన్ని ఏ రకంగా మనం మార్చుకోవాలి? ఒకవేళ గ్లాకోమా అనేది కనుక మనకు సంక్రమిస్తే మరి ఎటువంటి చికిత్స తీసుకోవాలి అనే విషయాలు చాలామందికి తెలియదు. అందుకని ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు మన తిరుపతి రుయా హాస్పిటల్లో నేత్ర వైద్య విభాగానికి అధిపతి, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ పిఏఎస్ చలపతి రెడ్డి గారిని సంప్రదించగా వారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ చలపతి రెడ్డి గారు. నమస్కారం సార్. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, ఈ ప్రపంచ గ్లాకోమా వారోత్సవాలు అని జరుపుకుంటూ ఉంటున్నారు. అసలు ఎందుకు ఇలా మరి జరుపుకోవాలంటారు? గ్లాకోమా అనేది కంటి చూపుని దొంగలిచ్చే ఒక నిశ్శబ్ద శత్రువు సార్. సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా ఇది రెండో అతి ముఖ్యమైన కారణం చూపు హరించిపోవడానికి. దాన్ని చాలామందికి తెలియదు, గ్లాకోమా వల్ల చూపు పోతుంది, మనం తిరిగి తీసుకురాలేమో అనేది తెలీదు. దాన్ని మనం ఈ ప్రపంచ వారోత్సవాల్లో ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ ప్రజలందరికీ అవగాహన కల్పించేదానికి ఈ యొక్క వారోత్సవాలు జరుపుకుంటున్నాం సార్. ఇది ఒక అందరికీ అవగాహన కల్పించాల్సింది మా బాధ్యత. దానికోసం ఇది చేస్తున్నాం సార్. చాలా సంతోషం అండి. అంటే అసలు ఈ గ్లాకోమా అంటే ఏమిటంటారు? ఇది కంటిలో ఒక రకమైన ద్రవం ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని యాక్వస్ హ్యూమర్ అంటాం. ఈ ద్రవము ప్రవహించినప్పుడు దాని కంటికి న్యూట్రిషన్ అంటే పోషకాలన్నీ ఇచ్చే ద్రవం అది. ఆ ద్రవం కొన్నిసార్లు బయట వెళ్ళే మార్గాలు బ్లాక్ అయినప్పుడు కంటి లోపల నీటి ప్రెషర్, ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటాం దాన్ని. ఆ ఇంట్రాక్యులర్ ప్రెషర్ పెరిగినప్పుడు ఆప్టిక్ నర్వ్, కంటి నుంచి నా బ్రెయిన్కి సప్లై చేసే నరానికి ఒత్తిడి వల్ల రక్త ప్రసారం జరగక ఆ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి చూపు తగ్గిపోతుంది. దీన్ని గ్లాకోమా అంటాం సార్. అంటే ఇప్పుడు దీన్ని ఈ సైలెంట్ థీఫ్ ఆఫ్ ఐసైట్, మనకి కంటి చూపును దొంగిలించే ఒక నిశ్శబ్ద శత్రువు అని మీరు అన్నారు. ఇలా ఎందుకు అంటున్నారంటారు? అది దీన్ని ఎందుకంటామంటే సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్ అని. అది ఏమి సూచనలు మనకి సిమ్టమ్స్ ఏం లేకుండా, ఏం లక్షణాలు లేకుండా చూపు తగ్గిపోతూ వస్తుంది. అది మనం కనుక్కునే లోపల మనకి చూపు చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. 80% చూపు పోయినాక కానీ మనకు చూపు తగ్గిందని కనుక్కోలేరు. ఎందుకంటే అది నేరు చూపు బాగానే ఉన్నట్టు ఉంటుంది, నొప్పి ఉండదు, వాటరింగ్ ఉండదు, ఏమి ఉండదు. బట్ ఆ సైడ్స్ చూపు తగ్గిపోతూ వస్తుంది. ఆ ప్రెషర్ పెరగటం వల్ల మనకి లోపల ఆప్టిక్ నర్వ్ సైలెంట్గా స్లోగా నరం వీక్ అవుతూ వస్తుంది. ఆ వీక్ అయినప్పుడు పక్క చూపులు అంటే చుట్టూ ఉండే చూపు తగ్గుతూ వస్తుంది. మనకి కొద్ది రోజులకి ఆ టన్నల్ విజన్, ట్యూబ్లో నుంచి చూసినట్టు స్ట్రెయిట్ విజన్ తప్ప మిగతా అంతా పోయి ఉంటుంది. ఆ పోయిన విజన్ని మళ్ళీ తేలేము. మన కన్ను చివరి నుంచి చూస్తే మనకు కనపడవు. మనకి స్ట్రైట్గా చూస్తున్నా చుట్టూ ఉండే పరిసరాలు కనిపిస్తూ ఉంటాయి కొంత భాగం. అది తగ్గిపోతూ వస్తుంది. అది గుర్రం గంతలు కట్టినట్టు నేరో టనల్ లైక్ వచ్చేస్తుంది. అది టనల్ విజన్ వచ్చే వరకు మనం కనుక్కోలేము. దానికే దాన్ని సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్ అంటాం. అంటే అది నిశ్శబ్దంగా చూపును హరించే జబ్బు. అయితే ఇది వయసు పైబడిన వారికే వస్తుంది అంటారు? అలాగని చెప్పలేము సార్. పుట్టుదలతో కూడా కంజైటల్ గ్లాకోమా అనేది ఒకటి ఉంది. దీన్ని తెలుగులో మనం నీటి కాసుల జబ్బు అంటాము. ఏ వయసులో గ్లాకోమా అంటే నీటి కాసుల జబ్బు అంటాము. హిందీ వాళ్ళు కాలామోతియా అంటారు. బట్ మనకి గ్లాకోమా అనేది చిన్న వయసులో రావచ్చు, ఏదైనా దెబ్బలు అది తగిలినప్పుడు రావచ్చు, పుట్టుకతో రావచ్చు. దీన్ని కంజైటల్ గ్లాకోమా అంటాము. ఆ దెబ్బలు తగలటం వల్ల సెకండరీ గ్లాకోమాస్ రావచ్చు. ఇది కాకుండా యూజువల్గా మామూలు గ్లాకోమా అయితే 40 years అండ్ అబవ్ ఉండే వాళ్ళకి ఎక్కువ రిస్క్. వాళ్ళలో ఎవరికి రావచ్చు, ఎవరికి రాకూడదని చెప్పలేము, కానీ ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా ఉన్న వాళ్ళకి రావచ్చు. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాకోమాస్ ఉంటాయి. ఓపెన్ యాంగిల్ గ్లాకోమా, నారో యాంగిల్ గ్లాకోమా, సెకండరీ గ్లాకోమా అని. అవి వివరంగా తెలుసుకుందాం సార్. అంటే ఇప్పుడు ఈ వయసు పైబట్టి ఇప్పుడు 40 సంవత్సరాలు అంటే వంశపారంపర్యంగా కాకపోయినా 40 సంవత్సరాల పైన వారికి రావచ్చు అని అన్నారు కదా. ఇప్పుడు ఏదైనా డయాబెటీస్ కానీ, మధుమేహము, అలాగే హైపర్ టెన్షన్, బీపీలు
ఇలా ఉన్న వాళ్ళకి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎస్, యూజువల్గా 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చత్వారం స్టార్ట్ అయినట్టే. వయసు పైబడిన వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సార్. చిన్న వయసులో వచ్చే ఛాన్సెస్ తక్కువ. ప్రపంచంలో క్యాట్రాక్ట్ తర్వాత అతిపెద్ద చూపును హరించే జబ్బు ఏదైనా ఉందంటే గ్లాకోమా. క్యాట్రాక్ట్ అయితే మనం ఆపరేషన్ చేసి చూపును తిరిగి తెచ్చుకోవచ్చు. ఈ గ్లాకోమాలు అట్ట లేదు. పోయిన చూపుని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. కాబట్టి దీన్ని మనం ముందుగా గమనించుకొని దీన్ని ట్రీట్ చేసుకుంటే కానీ ఉండే చూపుని కాపాడుకోలేము. దీనికి ఎట్ట తెలుస్తుంది మన గ్లాకోమా ఉందంటే తెలియదు. చాలా పరిస్థితుల్లో తెలియదు. దీనికి ప్రతి ఒక్కరూ 40 సంవత్సరాలు దాటిన తర్వాత కంటి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ప్రత్యేకించి ఈ గ్లాకోమా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే డయాబెటీస్, బీపీ, షుగరు, బీపీ, కొన్ని రకాల మందులు వాడేవాళ్ళు, స్టెరాయిడ్స్, ఇట్లాంటి దేనికన్నా ఆస్తమాకి, మోకాళ్ళ నొప్పులకి, లేకపోతే స్కిన్ అలర్జీస్కి, లేదు కంటికి అలర్జీస్కి ఏదైనా స్టెరాయిడ్ డ్రాప్స్ ఇట్లా వాడేవాళ్ళు. ప్రత్యేకంగా పీరియాడికల్గా ఐ ప్రెషర్ చెక్ చేసుకోవాలా. అలాగే కంటి లోపల ఆప్టిక్ నర్వ్ పరిస్థితి ఎట్టు ఉంది అని ఫండోస్కోపీ అని చేస్తాం, అది చేయించుకోవాలా. అదేమన్నా అనుమానం ఉంటే విజువల్ ఫీల్డ్స్ అంటాం, పెరిమెట్రీ అంటాం, ఆ పెరిమెట్రీ చేయించుకోవాలా. ఇది పీరియాడికల్గా ప్రతి ఒక్కరు చేసుకోవాలి సార్, రిస్క్ ఉన్నా లేకపోయినా. ఆ రిస్క్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ క్లోజ్ ఫాలోఅప్లో ఉండాలా. డాక్టర్ సూచించినట్టు టెస్టులు చేయించుకోవాలా సార్. అది కేవలం అద్దాలు చెక్ చేసుకున్నాము, అద్దాలు తీసుకున్నాము, అద్దాల షాప్కి వెళ్ళి అంటే అది తప్పు సార్. ఇట్లాంటి గ్లాకోమాలు చాలా మిస్ అవుతున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు గ్లాకోమాని కనుక్కోలేక లేట్ స్టేజెస్లో ఒక కన్ను పూర్తిగా దెబ్బతిన్న తర్వాత ఈ శుక్లం ఉండొచ్చు, అది ఉండొచ్చు అని వెయిట్ చేస్తా చూపోయిన వాళ్ళు ఉన్నారు సార్. అందుకని నేను ఈ అవగాహన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఇది తెలియాలని నేను ఈరోజు ఈ ఇంటర్వ్యూకి మీరు అడగంగానే వచ్చినాను. చాలా సంతోషం సార్. అయితే మరి మీరు అన్నారు క్యాటరాక్ట్ అంటే శుక్లం అని అంటారు కదా సార్, ఇప్పుడు దానికి దీనికి ఏంటి సార్ తేడా? క్యాట్రాక్ట్ అనేది వయసు పైబడినప్పుడు కంటి లోపల ఉండే లెన్స్ మసకబారటం వల్ల, అది వైట్ అయిపోవటం వల్ల, చూపుకి అడ్డం రావటం వల్ల చూపు మసకబారి పూర్తిగా చూపు తగ్గే ఛాన్స్ ఉంది. ఈ క్యాట్రాక్ట్ అనే దాన్ని శుక్లాలు అంటాం మనం, శుక్లం అంటాం. ఈ శుక్లాలు ప్రతి వయసు పడిన వాళ్ళకి అందరికీ వచ్చే ప్రాబ్లం ఇది. దీనికి పుట్టిన బిడ్డల్లో దెబ్బ తగిలినప్పుడు అది కూడా రావచ్చు, గ్లాకోమా లాగా ఇది కూడా రావచ్చు. బట్ అట వచ్చిన కంజనైటల్ క్యాట్రాక్ట్ అంటాము. దానికి మనము క్యాట్రాక్ట్ తీసి లోపల లెన్స్ పెడుతున్నాము, దాంతో చూపు మళ్ళీ రిస్టోర్ చేయొచ్చు. మనం క్యాంప్స్ పెట్టి ఫ్రీగా చేస్తున్నాము, పేయింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా రకాల చేస్తున్నాం. దాన్ని మనం నివారించవచ్చు. బట్ దీన్ని అది ఎక్కువ మందికి ఉంది, ఎక్కువ శాతంలో క్యాట్రాక్ట్ ఉంటుంది. క్యాట్రాక్ట్ తర్వాత ఎక్కువ శాతం చూపు తగ్గే ప్రాబ్లం పెద్ద వయసు వారికి ఈ గ్లాకోమా. కానీ ఈ గ్లాకోమాలో ఏమంటే మనం కనుక్కుంటే దీన్ని నివారించుకోవచ్చు, చూపు పోకుండా కాపాడుకోవచ్చు. చూపు తగ్గిన తర్వాత చూసుకుంటే ఆ తగ్గిన చూపును మనం తేలేం. ఇప్పుడు ఉండే చూపును కాపాడుకునే దానికి ట్రీట్మెంట్ చేయాలి. సో అట్లీస్ట్ ఆ చూపు అయినా మిగులుతుంది. ఇప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేసి చూసుకోకపోతే పూర్తిగా చూపు పోయిన తర్వాత ఏ డాక్టర్ కానీ ఏమి కానీ చేయలేను. ఆ నరాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసి టెక్నాలజీ ఇంకా లేదు. అయితే మరి ఎలా గుర్తుపట్టామండి? దీని లక్షణాలు అసలు సమస్య ఉంది, చాలా రకాలు ఉంటాయి. ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అంటాము, యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అంటాము. ఇది ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో కంటి సైజ్ అంతా నార్మల్గానే ఉంటుంది. ఇది యూజువల్గా ఈ హై మయోపియా, ఈ సైట్ ఉన్న వాళ్ళకి కొంతమందికి వంశపారంపర్యంగా రావచ్చు. ఈ డ్రైనేజ్ బ్లాక్ అయినప్పుడు ఇది వస్తుంది. దీంట్లో నొప్పి గిప్పి ఏమి ఉండదు, ఓన్లీ సైడ్స్ చూపు తగ్గుతూ వస్తుంది. మనం కానీ సైడ్స్ చూపు తగ్గిందని మనం సడన్గా తగ్గితే కనుక్కుంటాం. అవును, అది క్రమేణా తగ్గుతా ఉంటే మనకి ఇది నార్మల్ అనుకుంటుంటాం. లేకపోతే నాకు సైట్ పెరిగిందేమో అనుకుంటుంటాం, పోదాం నెక్స్ట్ మంత్ పోదాం, ఆ తర్వాత పోదాం అని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తాం. లేకపోతే అద్దాల షాపు పోయి అద్దాలు చెక్ చేసుకొని ఆ అద్దాలు మార్చుకుంటాం. ఇది తప్పు సార్, చాలా సార్లు కనుక్కోలేం. అదే యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అంటే అది సడన్ గా విపరీతమైన పోటు, నొప్పి, కన్ను ఎర్రబట్టము, నీళ్ళు గారటము అలా జరిగే ఛాన్స్ ఉంది. అట్టటి వాళ్ళకి కొన్నిసార్లు కనుక్కునే ఛాన్స్ ఉంది. బట్ అట్లా లేకపోతే గ్లాకోమా లేదని కాదు. ఇది ప్లస్ ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏమంటే గ్లాసెస్ నాకు ఫ్రీక్వెంట్గా నేను 6 నెలల ముందరే గ్లాస్ మార్చుకున్నాను, మళ్ళా నెంబర్ మారింది అంటున్నారు డాక్టర్. అంటే మనకు డౌట్ రావాలా ఈ గ్లాస్ ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా నెంబర్స్ మారుతుంది అనేది. అది కూడా గ్లాకోమా ఒక లక్షణం. ఇది కాకుండా ఏదైనా లైట్స్ చూసినప్పుడు రెయిన్బో అంటాం కదా, రెయిన్బో కలర్స్ కనిపించడము, లేకపోతే నీళ్లు కారటము, సైడ్స్ చూపు కొంచెం తగ్గినట్టు అనిపించడము, అట్లా అనిపించినప్పుడు కూడా మనం చూపించుకోవటం మంచిది. పడుకొని లేచినప్పుడు సడన్గా చూపు బ్లర్గా ఉండటము, నొప్పి ఉండటము జరిగితే కూడా నిద్రపోయి లేచిన వెంటనే చూపు మసగా బారినట్టు అనిపిస్తే ఇమ్మీడియట్గా మనం చూపించుకోవాలా. ఇవంతా రిస్క్ గ్రూప్స్. కానీ
ఫైనల్గా ప్రతి ఒక్కరికి ఈ సిమ్టమ్స్ ఉండాలని లేదు సార్. ఎక్కువ మందికి సైలెంట్గానే చూపారిస్తూ ఉంది. నేను చూసిన చాలా వరకు వాళ్ళకి వేరే కారణాలు, వేరే సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఏదో అద్దాలు చెకప్కో లేకపోతే ఇంకా దేనికో వచ్చినప్పుడు దీన్ని ప్రతి ఒక్కరికి, నేను 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఐలో ప్రెషర్ చెక్ చేస్తాను ప్రతిసారి వచ్చినప్పుడు. ఐలో ప్రెషర్ చెక్ చేసినప్పుడు మామూలుగా 13, 16, 17 దగ్గర వరకు ఉంటే ప్రెషరు, మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం, ఆ లెవెల్ వరకు ఉంటే నార్మల్. అది 19, 20 దాటిందంటే గ్లాకోమా ఉందేమో, హై ప్రెషర్ అంటాం. ప్రెషర్ ఉండాల్సిన కంటే ఐలో నీటి ఒత్తడ 13 నుంచి 19 వరకు నార్మల్ రేంజ్ అనుకుందాం. ఈ 20 దాటిన వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇది గ్లాకోమా ఉందేమో అని సస్పిషన్తో నరం ఎట్టుందని చెక్ చేస్తాం. నరంలో ఏదైనా డ్యామేజ్ ఉంది, ఈ ప్రెషర్ ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా గ్లాకోమాకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయాలా. అది ఆల్రెడీ ఎంత చూపు తగ్గింది అని చెక్ చేసేదానికి ఓసిటీ అనే స్కాన్ కానీ లేకపోతే హంఫ్రీస్ విజువల్ ఫీల్డ్స్ అని ఒక పెరిమెట్రీ టెస్ట్ కానీ చేస్తాం. అంటే ఫీల్డ్ ఆఫ్ విజన్, సైట్స్ చూపు ఎంత భాగం ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ అయింది, పరిధి ఎంత తగ్గింది అని ఎందుకు చూస్తామంటే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పటికి ఇది ఇట్టే ఉందా ఇంకా తగ్గుతుందా అని చూసుకొని మనం మందులు కానీ ఆపరేషన్స్ కానీ లేజర్స్ కానీ చేసేదానికి, పేషెంట్కి అవగాహన కల్పించేదానికి దోహదపడతాయి ఆ టెస్ట్లు. అలా చేస్తే కానీ బయటపడదు సార్. అంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రత్యేకించి చెక్ చేసుకోవాలా. 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు రిస్క్ గ్రూప్స్, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, లేకపోతే ఈ హై సైట్ ఉండేవాళ్ళు, లేకపోతే కంటికి దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ, ఈ స్టిరాయిడ్ లాంటి మందులు వాడేవాళ్ళు, కంటి డ్రాప్స్ కానీ దేనికైనా స్కిన్ డిసీజ్కి, ఆస్తమాకి, వేరే దానికి స్టిరాయిడ్ మందులు వాడేవాళ్ళు కానీ ఖచ్చితంగా చిన్న వయసులో కూడా వాళ్ళు గ్లాకోమా ఉందేమో చెక్ చేసుకోవాలి. ప్రత్యేకించి డాక్టర్కి అవి గుర్తు చేసి అయినా చెక్ చేసుకోవాలి సార్. ఇప్పుడు సాధారణంగా మనం అద్దాల షాపుల్లో మనం గమనిస్తూ ఉంటాము, ఫ్రీగా చెకప్ చేస్తాము, అద్దాలు ఇస్తాము అని అంటారు. అక్కడ మనం చెక్ చేయించుకున్న అద్దాలు వేసేసుకుంటే ఇట్లాంటి సమస్యలు తెలుస్తాయి అంటారు సార్. ఆ అద్దాల వల్ల ఇట్లాంటి సమస్యలు రావు, కానీ మనం అక్కడ పోయినప్పుడు వాళ్ళ అవగాహన ఎంతవరకు ఉంటుంది. ఆప్టోమెట్రిస్ట్ అంటే వాళ్ళు ఒక ఊరికే అద్దాలు పరీక్ష చేసి ఇచ్చే వరకే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ఈ గ్లాకోమాని కనుక్కునే దానికి డాక్టర్ ఉండాలి. ఆప్థాల్మాలజిస్ట్ అంటే MBBS MS చేసిన డాక్టరు, దీంట్లో ప్రావీణ్యం ఉంటుంది, ఇది చూడగలుగుతారు. బట్ ఆప్టికల్ షాప్స్లో మనకి యూజువల్గా ఆప్టోమెట్రిస్ట్ అంటారు. వాళ్ళు గ్లాకోమాని ఎవాల్యుయేట్ చేసే దానికి కానీ, వాళ్ళు నరం చూసి ఇది గ్లాకోమా ఉంది లేదు అని చెప్పే అవగాహన కానీ వాళ్ళకి ఉండదు. పరికరాలు కూడా ఉండవు, పరికరాలు ఉండవు, ఆ అవగాహన ఉండదు. సో అది ఒక రకమైన కాదు. మనము పెద్ద ఆప్టికల్ షాప్ ఉంది కదా అక్కడ పోయి తీసుకున్నాము అని చెప్తే అక్కడ ఉన్నది డాక్టర్ కాదు కదా, అద్దాల షాప్లో ఆప్టోమెట్రిస్ట్ ఉంటారు. అంటే డాక్టర్స్ కాదు, వాళ్ళు అద్దాల వరకు చెక్ చేసి రాసేయగలిగే ట్రైనింగ్ పొందిన వాళ్ళు మాత్రం వాళ్ళని ఆప్టోమెట్రిస్ట్ అంటారు సార్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఏదో కంట్లో నొప్పి ఉంది, ఏదో తలనొప్పి వస్తూ ఉంది, చూపు సరిగ్గా కనపట్లేదని మెడికల్ షాప్కి కూడా వెళ్ళి ఏమైనా డ్రాప్స్ ఇవ్వండి అని అంటే ఆ డ్రాప్స్ కొనుక్కొని వేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు మంచిదంట? ఏదైనా మనకు అసాధారణంగా అనిపించింది తాస్తారం చేయకూడదు సార్. అది తలనొప్పైనా, కంటి నొప్పైనా, పన్ను నొప్పైనా. బట్ స్పెషలీ ఈ గ్లాకోమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ గ్లాకోమా కొన్నిసార్లు మనకి ఏం సిమ్టమ్స్ లేదని చెప్తాం కానీ కొన్ని ఏదో ఒక వార్నింగ్స్ వస్తూ ఉంటాయి. రాత్రి పడుకున్నప్పుడు తలనొప్పి రావటం, ప్రొద్దున లేచేటప్పుడు కళ్ళు ఎర్రబడి ఉండటం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, ఇదంతా కంట్లో ప్రెషర్ పెరిగినప్పుడు జరిగే ఇది కాకుండా కొంతమంది వాటర్ డ్రింకింగ్ అంటారు. మార్నింగ్ లేస్తేనే ఒక 2 లీటర్లు వాటర్ తాగేస్తుంటారు. నేను ఐ స్పెషలిస్ట్గా నేను దాన్ని రికమెండ్ చేయను సార్. ఒక్కసారి మనం అంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ తీసుకుంటే ఆల్రెడీ గ్లాకోమా ఉన్న పేషెంట్కి అది ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయి ఆ నరం ఫాస్ట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో మనం కొంచెం వాటర్ ఎక్కువసార్లు తీసుకోవటమే మంచిది. ఒక్కసారి లీటరు, 1.5 లీటరు అట్లా తాగకూడదు. మామూలుగా మన అవసరాలకు తగ్గట్టు తాగాల, కానీ ఒకేసారి వాటర్ డ్రింకింగ్ కొంతమంది చేస్తుంటారు. నేను చాలా మంది పెద్దవాళ్ళని చూసాను, మార్నింగ్ లేస్తానే గోరువెచ్చని నీళ్ళు 2 లీటర్లు తాగుతాము అని చెప్తారు. దానివల్ల కిడ్నీస్ కూడా ఇబ్బంది. కిడ్నీస్ పైన కూడా సడన్ గా లోడ్ సార్, అంత లోడ్ ని కిడ్నీ కూడా పంప్ చేయాలి కదా, దానిపైన కూడా స్ట్రెయిన్. ఆల్రెడీ చేసే వాళ్ళంతా 40-50 దాటిన వాళ్ళు, బీపీ షుగర్లు ఉండేవాళ్ళు,
వాళ్ళకి గ్లాకోమా కూడా ఉందేమో తెలియకుండా అద్దాలు మార్చుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో ఒకవేళ గ్లాకోమా ఉందని తెలిస్తే ఖచ్చితంగా ఈ మరి ఒక్కసారి ఇంత వాల్యూమ్ తీసుకోకూడదు అని చెప్తాము. గ్లాకోమా లేని వాళ్ళు కూడా తీసుకుంటే ఆ ఐలో ప్రెషర్ కొంతసేపు పెరిగటం కూడా రోజు ఒక గంట సేపు ఐలో ప్రెషర్ పెరిగింది అనుకోండి, ఆ గంట రక్త ప్రసారం నరానికి తగ్గుతూ వస్తుంది. క్యుములేటివ్గా ఒక నెలకి 30 గంటల సేపు రక్త ప్రసారం లేదు, దానికి ఒక 1% డ్యామేజ్ అయింది అనుకుందాం, సంవత్సరంకి 12% డ్యామేజ్ అయిపోతుంది ఇంకా. సో మనకు ఆ చిన్న మోతాదులో కూడా సో మనం కొన్ని మన సొంతంగా ఎవరో చేస్తున్నారని చేయకూడదు, డాక్టర్ సలహాలు తీసుకొని చేయాలా. అయితే ఇప్పుడు మీరు అన్నారు నీళ్లు తాగటం అట్లా ఒక్కోసారి నీళ్ళు అంటే ఇలా జీవన విధానం అంటే ఆహారపు అలవాట్లు కూడా ఇలా మరి గ్లాకోమా వచ్చే అవకాశం ఉంటుందంటారు సార్? ప్రత్యేకించి పలాని డైట్ వల్ల గ్లాకోమా వస్తుందని చెప్పలేము, కానీ ఆల్రెడీ గ్లాకోమా ఉన్న వాళ్ళు ఈ కాఫీలు టీలు తగ్గించాలి సార్. దాంట్లో ఉండే కెఫిన్ నరువుని తొందరగా డ్యామేజ్ చేస్తుంది. ఈ స్మోకింగ్ స్టాప్ చేయాలి సార్. ఆ స్మోకింగ్ కూడా ఈ గ్లాకోమా ఉన్న వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా ఫీల్డ్ ఆఫ్ విజన్ తగ్గిపోయేదానికి మందులు వాడుతుంటే కూడా ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా తక్కువగా ఉంటుంది సార్. సో ఈ కాఫీలు టీలు ఇటువంటివి కట్ చేయాలా. మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా మన అవసరాలు బట్టి, మన బీపీ షుగర్లు బట్టి మనం కొంచెం తీసుకోవాలి. దాంతోపాటు ఎక్సర్సైజ్ కొంతవరకు హెల్ప్ చేస్తుంది, వాకింగ్, స్విమ్మింగ్ లాంటివి. బట్ ఈ శీర్షాసనాలు ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి సార్ ఖచ్చితంగా గ్లాకోమాలో. శీర్షాసనం అంటే తల కిందలు చేస్తారు చూడండి, యోగాలో చేస్తారు కదా, అది ఆల్రెడీ గ్లాకోమా ఉన్న వాళ్ళు అట్లా తల కిందులు చేయటం వల్ల వాళ్ళకి కంట్లో విపరీతంగా ఒత్తిడి పెరిగి వాళ్ళకి ఆప్టిక్ నర్వ్ ఫాస్ట్ డ్యామేజ్ అవుతుంది. సో గ్లాకోమా ఉన్న వాళ్ళకి ఒకవేళ యోగా అట్లా చేస్తూ ఉంటే వాళ్ళకి మనం ప్రత్యేకించి ఈ పర్టికులర్ది చేయొద్దు అంటాము. వెయిట్ లిఫ్టింగ్స్ అట్లాంటివి కూడా చేయొద్దు అంటాం. వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు సడన్ గా ప్రెషర్ పెరుగుతుంది ఐలో కూడా. జిమ్ చేసేవాళ్ళు కొంచెం అంటే మరీ ఎత్తుగా బరువులు ఎత్తడం కూడా మంచిది, బట్ తల కిందులు చేయటం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి సార్. అంటే మామూలుగా ఏ కంటి వ్యాధులు అంటే గ్లాకోమా అలాగే క్యాటరాక్ట్లు ఇలా ఉన్న వాళ్ళు కూడా అట్లాంటి ఆసనాలు వేయడం అనేది అవంతా అవసరం లేదు సార్. బట్ మెయిన్గా ఈ గ్లాకోమా వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు చేసుకుంటే దానికి వాళ్ళకి యోగా చేసే వాళ్ళు మంచిదే, కానీ బట్ గ్లాకోమా ఉంది లేదు తెలియని వాళ్ళు చేయటం వల్ల డ్యామేజ్ ఫాస్ట్ అది అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా మనం మనసులో పెట్టుకోవాలి సార్. ఇప్పుడు మీరు వయసు 40 ఏళ్ళు పైన వాడు, ఇప్పుడు స్త్రీ పురుషులు అట్లా భేదం ఏమైనా ఉంటుంది అంటారా? కొన్ని రకాల గ్లాకోమాస్ పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అనేది, యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అనేది స్త్రీల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సెకండరీ గ్లాకోమాస్ అంటే స్త్రీల్లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ అన్ని సైజులు తక్కువ, ఐబాల్ సైజ్ కూడా తక్కువ చిన్నదిగా ఉంటుంది, ద్రవము ప్రవహించే యాంగిల్ కూడా నేరో ఉంటుంది. దానివల్ల నేరో యాంగిల్ గ్లాకోమా ఆర్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అంటాం. అది స్త్రీల్లో ఎక్కువగా ఉంటుంది. మెన్లో ఓపెన్ యాంగిల్ గ్లాకోమా వీళ్ళ ఎక్కువగా ఉంటుంది. పెద్ద కన్ను పెద్ద కన్ను కాకుండా ఓపెన్ యాంగిల్ గ్లాకోమా మెన్లో ఎక్కువ ఉంటుంది. అటని మనం ప్రత్యేకించి మెన్లో ఇదే వస్తుంది, ఫేస్లో ఇదే వస్తుంది అని లేదు, ఇద్దరిలో రెండు వచ్చే ఛాన్స్ ఉంటాయి సార్. మీరు అన్నారు కొంతమంది ఒక రకమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, అంటే ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు పోలీస్ అధికారులు కానివ్వండి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, కొంచెం ఒత్తిడి ఎక్కువ, అలాంటి వారిలో వచ్చే అవకాశం ఉంటుంది సార్. డైరెక్ట్గా దేర్ ఇస్ నో లింక్. వర్క్ ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీకి ఐలో ప్రెషర్ పెరగటానికి బీపీ సంబంధం లేదు, కానీ ఇండైరెక్ట్గా ఆ బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఆ బీపీ షుగర్ ఎవరికి వస్తుందంటే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్ వల్ల. మన ముందర జనరేషన్లో 60కి 70కి షుగర్లు వస్తాయి, ఇప్పుడు 30కి 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి బీపీలు షుగర్లు వస్తున్నాయి. ఆ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి మామూలు పాపులేషన్ శాతం కంటే వీళ్ళకి గ్లాకోమా వచ్చే శాతం ఎక్కువ ఉంది. సో ఇండైరెక్ట్గా అది కూడా ఒక కారణం అవ్వచ్చు, బట్ అదే అని చెప్పలేము. అయితే మన డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి చాలా మీరు ఎంతో బిజీగా ఉన్నా కూడా వచ్చారు, ఈ గ్లాకోమా గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. అయితే మరి ఎటువంటి చికిత్స ఇప్పుడు అందుబాటులో ఉందంటారు? సార్, ఫస్ట్ గ్లాకోమా ఉంది లేదు అని నిర్ధారించేదానికి కొన్ని టెస్టులు చేస్తాం. మీకు ఇంతకు ముందర చెప్పినట్టు ఐలో ప్రెషర్ ఎక్కువగా ఉన్నా, లేదు కంటి నరం డ్యామేజ్ ఉన్నా, ఇది ఆప్టిక్ నర్వ్. కంటి నర్వ్ అంటే కంటి నుంచి బ్రెయిన్కి సప్లై చేసే నరువుని ఆప్టిక్ నర్వ్ అంటాం. ఆ నరువులో ఏదన్నా మనకి అనుమానంగా అనిపించినా, ఆల్రెడీ కొంతవరకు డ్యామేజ్ అయినా, లేదు ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటాం,
అది పెరిమెట్రీ అనే టెస్ట్ చేయటం వల్ల ఈ సైట్స్ విజన్ ఎంత పోయిందనే తెలుస్తుంది. అది టిపికల్గా ఏదైనా గ్లకోమా చేంజెస్ ఏదైనా దాంట్లో కనిపించినా లేకపోతే ఓసిటీ అని ఒక టెస్ట్ చేస్తాం, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రామ్ అని. దాన్ని ఆప్టిక్ నర్వ్కి ప్రత్యేకించి చేస్తాము. ప్లస్ నర్వ్ ఫైబర్ లేయర్ ఎలా ఉంది అని చూస్తాం. ఇది ఏ వయసు ఉన్న నార్మల్ పాపులేషన్కి ఎలా ఉంది, ఈ పేషెంట్కి ఎలా ఉంది అనేది మనం గమనించినప్పుడు దాంట్లో ఏదైనా తేడాలు అనిపించినప్పుడు ఖచ్చితంగా ఈయన గ్లకోమా ఉందని మనం నిర్ధారించిన తర్వాత ఆ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ ఎంత ఉంది చూసుకొని ప్లస్ ప్రెషర్స్ ఎంత ఉందో చూసుకొని ఆ ప్రెషర్ తగ్గించేదానికి మనం కొన్ని రకాల మందులు వాడతాం సార్. కంటి డ్రాప్స్ వాడతాం మెయిన్గా. కంటి డ్రాప్స్ కొంతమంది వేసుకోలేని వాళ్ళు, లేకపోతే ఆ కంటి డ్రాప్స్ 1 రకం 2 రకాలు 3 రకాల డ్రాప్స్ వేసినా కూడా మనకి ప్రెషర్ అనుకున్న స్థాయిలో తగ్గనప్పుడు మనము కొన్ని రకాల లేజర్స్ చేస్తాం సార్. ఆ లేజర్ చేయటం వల్ల కొంతవరకు ప్రెషర్ తగ్గే ఛాన్స్ ఉంది. ఆ లేజర్ అనేది మనం ఇన్వేసివ్ కాదు కాబట్టి ఓపీ ప్రొసీజర్లోనే వచ్చిన రోజు చేసుకొని వెళ్ళిపోయే ప్రొసీజర్ చేస్తాం. కానీ దాంతో కూడా తగ్గని వాళ్ళకి ఆ లేజరు మందులు 2 కలిపి ఇస్తుంటాం. ఇవన్నీ ఏం చేసినా కూడా ప్రెషర్ పెరుగుతూనే ఉంది, ప్రెషర్ కంట్రోల్లోకి రాలేదు, ఇంట్రాక్యులర్ ప్రెషర్ ఐలో నీటి ఒత్తిడి తగ్గలేదు, నరం డ్యామేజ్ అయితేనే ఉంది అంటే అప్పుడు మనం ఆపరేషన్ చేస్తాం సార్. ఈ ఆపరేషన్ ట్రెబాక్లెక్టమీ అంటాము. ఈ ట్రెబాక్లెక్టమీ అనేది ముందు నుంచి చేస్తుండే ఆపరేషను. ఇప్పుడు ఇవి కాకుండా గ్లాకోమా వాల్వ్స్, ఇంప్లాంట్స్ ఇలాంటివి కూడా వచ్చాయి. ఈ టైప్ ఆపరేషన్స్ కూడా ఇప్పుడు చేస్తున్నాం సార్. అంటే చిన్న కణంతో డ్రైనేజ్ కంట్లో నుంచి ప్రెషర్ తగ్గించే ఆపరేషన్స్ చేస్తున్నాం. ఇవి చేయటం వల్ల ఉన్న చూపు ఆల్రెడీ పోయిన చూపుని మనం ఏం చేయలేము. ఇప్పుడు ఉండే చూపు ఈ ప్రెషర్ ఇట్టే కంటిన్యూ అయితే పూర్తిగా చూపు కోల్పోతాడు అన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్లన్నీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. బట్ ఈ ట్రీట్మెంట్ చేసుకునే కాలంలో ప్రత్యేకించి డాక్టర్ చెప్పిన అంత పీరియాడికల్గా ఫాలోఅప్లో ఉండాలా, మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలా, ఏమాత్రం తేడా అనిపించినా డాక్టర్ని సంప్రదించాలా, ఆహార అలవాట్లు కరెక్ట్గా టైం తినటం, టైం ఎక్సర్సైజ్ కూడా వాకింగ్ లాంటివి చేయటం వల్ల రక్త ప్రసారం కొంచెం పెరిగి కొంతవరకు వీక్ అవ్వకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది సార్. ఈ బీపీలు షుగర్లు ఉన్న అవి కూడా కొంచెం నియంత్రణలో పెట్టుకుంటే ఈ గ్లాకోమా డ్యామేజెస్ కొంతవరకు తగ్గుతాయి సార్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఎంతోమందిని పేషెంట్స్ని ఈ గ్లాకోమా గురించి చూస్తుంటారు సార్. అయితే ఒకప్పటికీను ఇప్పటికీ ఏమన్నా అవగాహన శాతం ఏమైనా పెరిగిందంటారు? ఖచ్చితంగా సార్. ఇప్పుడైతే బాగా ఇంటెలిజెంట్ ఉన్నారు సార్ పేషెంట్స్. వాళ్ళు ముందరంటే పరిస్థితులు బాగలేక అది తీసుకెళ్ళి చూపించే సౌకర్యాలు లేక, పల్లెటూరుల నుంచి టౌన్లకు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేక, లేకపోతే ఏదైనా కారణం, సోషియో ఎకనామిక్ కారణాలు ఏదైనా ఉండొచ్చు, అవగాహన లేక చూపించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు కొంచెం కొంచెం అవగాహన పెరుగుతుంది సార్. ఈ గత కొన్ని సంవత్సరాల్లో మనం ఈమార్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా నాకు గుర్తుండి రేడియో స్టేషన్ ద్వారానే చేసినాము. దాని మెసేజ్ ఇన్న వాళ్ళు కూడా చాలామంది మనకి హాస్పిటల్కి వచ్చి నా గ్లాకోమా చెక్ చేసుకునే దానికి వచ్చినాం సార్, మీరు చెప్పింది అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా చాలామందికి అవగాహన కల్పించగలిగినాం. అంటే పలాని హాస్పిటల్ కానీ కాదు, ఏదో ఐ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి పోయి మీరు చూపించుకొని మీకు గ్లాకోమా లేకుండా చూసుకుంటే మీ కంటి చూపు అనేది అమూల్యం. సో గ్లాకోమా పరీక్ష తప్పనిసరి అనేది అవగాహన కల్పించాలనేది నా బాధ్యత సార్. అయితే మరి డాక్టర్ గారు, చివరిగా అసలు ఇలా రాకుండా ఉండాలి అనేది మరి ఏ రకమైనటువంటి మన జీవన విధానం కానివ్వండి, లేకపోతే ఎట్లా మనం ఉంటే దీన్ని నివారించుకోవచ్చు అంటారు? సార్, ఇది రాకూడదని ఎవరికి లేదు సార్, ఎవరికైనా రావచ్చు. సో మనకు ఫస్ట్ గ్లాకోమా అంటే అవగాహన ఉండాలా. ఈ గ్లాకోమా అనేది మనం పరీక్ష చేసుకోవాలా. బీపీ షుగర్ చెక్ చేసుకున్నట్టు మనం కూడా ఫ్యామిలీలో ఎవరికో, మేనత్తకో, మేనమామకో, అమ్మకో, నాన్నకో, అన్నకో, తమ్ముడికో, చెల్లెలకో, అక్కకో ఉంది అంటే మనం ఖచ్చితంగా చేసుకోవాలా. ఇవి ఎవరికి లేకపోయినా కూడా మనకి 40 years వచ్చింది, మనకి చెత్వారం స్టార్ట్ అయింది, గ్లాసెస్తో పాటు ఈ ఐ ప్రెషర్ కూడా చెక్ చేసుకోవాలనే అవగాహన ఉండాలా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఐ డాక్టర్స్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు గ్లాసెస్ చెక్ చేయడమే కాకుండా ప్రత్యేకించి మేము ఫండస్ చెక్ చేస్తున్నాము, ఐలో ప్రెషర్ చెక్ చేస్తున్నాము ప్రతి ఒక్క పేషెంట్కి. ఏదైనా అసాధారణంగా అనిపించినప్పుడు ఓసిటీ టెస్ట్ కానీ, గ్లాకోమాకి పెరిమెట్రీ విజువల్ ఫీల్డ్స్ కానీ చేస్తున్నాము. చేసి నిర్ధారిస్తున్నాము వీళ్ళకి గ్లాకోమా ఉంది లేదు, డౌట్ ఉంది, సస్పిషియస్ గ్లాకోమా సస్పిషన్ అనేది పెట్టుకొని వాళ్ళని మళ్ళీ పీరియాడికల్గా మిస్ అవ్వకుండా చూస్తాం. ఒకవేళ గ్లాకోమా ఉంది అని నిర్ధారిస్తే వాళ్ళకి దానికి ట్రీట్మెంట్ అవగాహన కల్పించి ఆల్రెడీ ఎంత డ్యామేజ్ అయిందో వాళ్ళకి చూపించి, ఇంకా డ్యామేజ్ అవ్వకుండా వీళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏమేమి ఉన్నాయి, మందులు ఎలా వాడుకోవాలా అంతా అవగాహన కల్పించి పంపిస్తాం. అండ్ దాన్ని ఫాలో కూడా ఫ్రీక్వెంట్గా ఫాలో అప్ చేస్తూ ఉంటాం సార్. అయితే మరి డాక్టర్ గారు, ఈ గ్లాకోమా
ప్రత్యేకించి మరి సైలెంట్గా వచ్చి డ్యామేజ్ చేసేసి వెళ్ళిపోతుంది కదా. సార్. మరి ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి? సార్, యాక్చువల్గా ఈ గ్లాకోమా అనేది అందరూ మనకు తెలియకుండా చూపును హరించేస్తుంది అనేది తెలుసుకొని సకాలంలో గుర్తిస్తే మన కంటి వెలుగును మనం కాపాడుకోవచ్చు అనేది తెలుసుకొని ప్రపంచ గ్లాకోసం వారోత్సవాల సందర్భంగా మీరందరూ కూడా కంటి పరీక్షలు చేయించుకొని మీకు గ్లాకోమా లేదని నిర్ధారించుకోవటం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను సార్. చాలా సంతోషం డాక్టర్ చలపతిరెడ్డి గారు. మీరు రుయా హాస్పిటల్లో ఈ నేత్ర వైద్య విభాగానికి అధిపతిగా ఉండి ప్రొఫెసర్గా మీరు సేవలు అందిస్తున్నారు. ఎంతోమందికి నేత్ర వ్యాధులు రాకుండా, అలాగే వచ్చిన వారికి ఎంతో సమర్థవంతంగా చికిత్స కూడా చేస్తూ చక్కగా మీరు మా ఆకాశవాణి కేంద్రానికి వచ్చి మంచి సూచనలు అందించారు. మరి శ్రోతలు మీరు విన్నారు కదా డాక్టర్ గారు చెప్పిన వివరాలు. ప్రత్యేకించి డాక్టర్ గారు చెప్పిన విషయాల్లో ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి మనం కాకుండా క్వాలిఫైడ్ ఎవరైతే నిపుణులైన నేత్ర వైద్య నిపుణుల్ని సంప్రదించి, మరి సర్వేంద్రయానం నయనం ప్రధానం అంటారు కదా, అది కంటి చూపు ఒకసారి పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేం. కాబట్టి నిపుణులైన వైద్యుని సంప్రదించి ఈ గ్లాకోమా కానీ లేక ఏదైనా నేత్రానికి సంబంధించి చూపుకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే సరిచేయించుకోండి. అలాగే మంచి అవగాహన కలిగి ఉండండి. చాలా సంతోషం డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్.